హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వనక్కం. ఫైనల్లీ తాజ్ మహల్ టూర్ అయితే కన్ఫర్మ్ అయింది. బయలుదేరాము. వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాం, చెన్నై టు ఆగ్రా క్యాంట్. చాలా రోజుల నుండి వందే భారత్ ట్రైన్ లో ఖచ్చితంగా ప్రయాణం చేయాలనుకున్నాము. ఫైనల్లీ కుదిరింది. చెన్నై టు ఆగ్రా ఒక్కరికి 3635 రూపీస్. వందే భారత్ ట్రైన్ లో అయితే భలే కంఫర్ట్ గా ఉన్నదండి. ఫుల్లీ ఎయిర్ కండిషన్. మార్నింగ్ టిఫిన్ ఇస్తారు విత్ కాఫీ, ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తారు, వాటర్ బాటిల్ ఇస్తారు, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు, ప్లస్ టీ ఆర్ కాఫీ ఇస్తారు. నైట్ అవ్వగానే వేడివేడిగా డిన్నర్ తీసుకొస్తారు. వెజ్ ఆర్ నాన్ వెజ్ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్లకు కూడా మంచి డైట్ ఫుడ్ ఇస్తారు. చాలా బాగుంటుంది సౌత్ ఇండియన్ స్టైల్లో. భలే ఎంజాయ్ చేశామండి మేము. వందే భారత్ ట్రైన్ లో లైఫ్ లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ట్రావెల్ చాలా బాగుంటుంది. ఫెసిలిటీ చాలా బాగున్నాయి. వావ్, చూడగానే ఆగ్రా వచ్చేసింది. ఇప్పుడు తాజ్ మహల్ చూడడానికి వెళ్దాం రండి. రైల్వే స్టేషన్ నుండి తాజ్ మహల్ రావడానికి అయితే క్యాబ్ లో ఒక 15 to 20 మినిట్స్ పట్టింది. సో తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలండి. చాలా అంటే చాలా మంది టూరిస్టులు ఉన్నారు. భలే కోలాహలంగా ఉన్నది. టికెట్ ఇండియన్ సిటిజన్ కి 250 రూపీస్. మెయిన్ మ్యూజియం లోకి ఎంట్రీ ఉంటుంది. ఫారెన్ టూరిస్టులకు మాత్రం 1100 అండి. ఏది ఏమైనా తాజ్ మహల్ చూడాలంటే రాసి పెట్టి ఉండాలండి. వావ్, చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ నుండి కనిపిస్తుంది తాజ్ మహల్ గోపురం. వావ్, ప్రేమ గుర్తు ఏంటిరా అని అడిగితే టక్కన గుర్తొచ్చేది మన తాజ్ మహల్. ప్రపంచ వింతల్లో ఒకటైన మన తాజ్ మహల్ ని డైరెక్ట్ గా చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. తాజ్ మహల్ చూడడం అనేది మన జీవితంలో ఒక మరపురాని తరుణం అని కూడా చెప్పుకోవచ్చండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు సపోర్టివ్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాను. లోపలికి వెళ్తుంటే మాలో తెలియని సంతోషం, ఆతృత, ఎప్పుడెప్పుడు తాజ్ మహల్ ని డైరెక్ట్ గా చూద్దామని లోపలికైతే వచ్చేస్తున్నామండి. మా పిల్లలైతే ఎంతో సంతోషంతో ఎప్పుడెప్పుడు చూద్దామని ఆ జనాలను చూస్తూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే మాటల్లో చెప్పలేము. చూశారు కదా, ఆ మెయిన్ గేట్ చూస్తుంటే ఎంత పెయింటింగ్ తో ఎంత కలకలలాడుతుంది అనుకుంటాను. మీరు పప్పులో కాలేసినట్టే. ఇది పెయింటింగ్ కాదు, అవి వన్ టైప్ ఆఫ్ మార్బుల్స్ అంట. అవి బ్లాక్ హానెక్స్ మార్బుల్స్ అంట. ఇవి బెల్జియం నుండి తీసుకొచ్చారంట. వైట్ మార్బుల్స్ ఏమో ఇండియన్ మార్బుల్స్ రాజస్థాన్ లోని మక్కరాని అనే ప్రాంతం నుండి తీసుకొచ్చారట. వావ్, చూడండి, మెయిన్ గేట్ లో నుండి చూస్తే తాజ్ మహల్ కనిపిస్తుంది. ఎంత ఆనందంగా ఉన్నదో, ఎంత హ్యాపీగా ఉన్నదో చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరైనా ఒక మరపురాని ఒక మెమొరీగా చెప్పుకోవచ్చు. వావ్, చూడండి, తాజ్ మహల్ వ్యూ పాయింట్ చూడండి. తాజ్ మహల్ వ్యూ ఫ్రమ్ మెయిన్ గేట్. తాజ్ మహల్ ని చూస్తే షాజహాన్ కి తన భార్య ముంతాజ్ పై ఉన్న ప్రేమ ఇంతలా ఉండేదారా అని ఆశ్చర్యం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఈ తాజ్ మహల్ ని చూస్తుంటే అస్సలు రెండు కళ్ళు సరిపోతలేవండి. ఒక అద్భుతం అని చెప్పొచ్చు, ఒక బ్రహ్మాండం అని చెప్పొచ్చు. ప్రపంచ వింతల్లో ఒకటైన మన తాజ్ మహల్ మన దేశంలో ఉండడం మనకు ఎంతో అదృష్టం అని చెప్పొచ్చు. వేరే దేశాల్లో గనక ఇదే తాజ్ మహల్ ఉంటే మన భారతీయులు చాలా మంది చూసి ఉండరండి. గర్వకారణంగా చెప్పుకోవచ్చు. తాజ్ మహల్ చూడాలనే కళ చివరికైతే నెరవేరిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫోజులు ఇస్తున్నారు. తాజ్ మహల్ ముందట ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు, షార్ట్స్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. పబ్లిక్ ఎక్కచెక్కమా పబ్లిక్, ఒకటే పబ్లిక్ క్రౌడ్ సూపర్ గా ఉన్నది. టూరిస్టులు చాలా మంది ఉన్నారు. భలే ఒక పండగ వాతావరణం. దాన్ని చూడడానికి లక్షలాది మంది డైలీ విదేశాల నుండి కూడా వస్తున్నారంటే ఎంత ఎంత గొప్పగా ఉన్నది. చాలా గర్వంగా ఉన్నది యాజ్ ఏ ఇండియన్. తాజ్ మహల్ అయితే షాజహాన్ ఇస్లామియన్, పార్షియన్, ఇండియన్ కళలను ఉపయోగించుకొని కట్టారంట. 1000 ఏనుగులు, 22,000 కూలీలు, 22,000 సంవత్సరాలు పట్టిందట ఈ తాజ్ మహల్ కట్టడానికంటే. ఎంత గొప్ప కట్టడమో చూసేటప్పుడు మనల్ని చాలా భ్రమింపజేస్తుంది. మనం లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది ఇవి ఎంత పెద్ద గొప్ప కట్టడమో అని. ఈ తాజ్ మహల్ అయితే 1632లో స్టార్ట్ చేశారట కట్టడం. అప్పుడు స్టార్ట్ చేస్తే 1648 వరకు కంప్లీట్ అయిందట. అంటే అప్రాక్సిమేట్లీ 22 ఇయర్స్ పట్టిందనమాట దీన్ని కట్టడానికి. సో దీనికోసం ఫుల్గా వైట్ పాలరాతి, తెల్ల పాలరాతి మాత్రమే ఉపయోగించారట. అది మకరాని ప్రాంతంలో ఉన్న క్వారీస్ నుండి తీసుకొచ్చి వాడారట. ఈ మకరాని అనేది రాజస్థాన్లో ఉంటుంది అనమాట. ఆ రాజస్థాన్ నుండి ప్రత్యేకించి తెప్పించిన పాలరాయితో కట్టడమే ఈ మన యొక్క తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ అయితే మసీదు, అతిథి గృహం, ప్రధాన కార్యాలయం, తోట మరియు ఇంకెన్నో ఉన్నాయట. ప్రేమకు చిహ్నంగా పిలువబడే ఈ తాజ్ మహల్ అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మాత్రం గుర్తించబడిందంట. చాలా గొప్ప విషయం కదండి. ఈ తాజ్ మహల్ని చూడడానికి ఖండాలు దాటి, దేశాలు దాటి, సముద్రాలు దాటి కూడా వేరే దేశాల నుండి వచ్చి కూడా చూస్తున్నారు. మన ఇండియన్ చూస్తున్నారు. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ తాజ్ మహల్ చూడాలంటే రాసి పెట్టుండాలి.
ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. మేమైతే మెయిన్ మ్యూజియంలోకి వెళ్ళడానికి వచ్చేస్తున్నామండి. సో మెయిన్ మ్యూజియంలోకి రావాలంటే షూస్ వేసుకొని రావచ్చు, బట్ దానికి గ్లౌజెస్ ఇస్తారు. ఆ గ్లౌజెస్ షూస్కి వేసుకొని గ్లౌజెస్తో పాటు లోపలికి వెళ్ళాలి. చూడండి, మేము లోపలికి వెళ్తున్నాము. చాలా జనాలు లోపల నుండి పైకి ఎక్కాలన్నమాట మెయిన్ మ్యూజియంకి వెళ్ళాలంటే. చూడండి, లోపలికి వెళ్తాం. ఇప్పుడు వస్తున్నాము, ఆ లోపలికి ఆల్మోస్ట్ వచ్చేసినాము. నేను వస్తూనే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. వచ్చేసాము ఆల్మోస్ట్. చూడండి ఒక్కొక్కరు ఎలా చూస్తున్నారు. చూడండి, ఆపోజిట్ వ్యూ అన్నమాట ఇది తాజ్మహల్కి. ఇలానే నేను కెమెరా తింపుతున్నాను. చూడండి, ఇది కుతుబ్ మినార్ సైడ్లో ఎంత బాగున్నది అంటే అసలు కళ్ళు సరిపోవద్దు. నేనైతే వీడియో తీద్దామంటే ఆ కెమెరా సరిపోవట్లేదా ఆ తాజ్మహల్ తీయడానికి, కానీ కష్టపడుతూ తీస్తూనే ఉన్నా. బట్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందంటే ఒక అదృష్టం చేసుకుని ఉన్నాం రా అనిపించింది దాన్ని చూశాక. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇది ఆపోజిట్ వ్యూ అన్నమాట. ఎగ్జాక్ట్లీ తాజ్మహల్ కి ఆపోజిట్ ఉంటది మెయిన్ గేట్. అది అప్రాక్సిమేట్లీ 105 ఫీట్స్ ఉంటాయి. అబౌట్ 35 మీటర్స్ దాని హైట్, ఆ మెయిన్ గేట్ హైట్. టోటల్గా 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తాజ్మహల్, దాంట్లో మసీద్, గెస్ట్ హౌజెస్, గార్డెన్, కాంపౌండ్ వాల్స్ అన్నీ వస్తాయి. టోటల్ 42 ఎకరాల్లో ఈ తాజ్మహల్ కట్టారంటండి. మొత్తం అయితే తాజ్మహల్ చూసామండి, బయటకు వచ్చేసాము. ఇప్పుడు దీని పక్కనే ఉన్న ఒక యమునా నది ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం గుండెను ధరింపజేస్తుంది, మనసు ఎంతో ప్రశాంతనిస్తుంది. చూడండి, ఇదే మన యమునా నది. ఎంత బాగుందంటే వ్యూ పాయింట్ తాజ్మహల్ పక్కనే ఉంటుంది. ఇటు చూస్తే తాజ్మహల్, ఇటు చూస్తే యమునా నది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఈ తాజ్మహల్ వాల్కైతే ఒక క్యాలిగ్రఫీ ఉందండి. ఆ క్యాలిగ్రఫీ అరబిక్ లాంగ్వేజ్లో రాశారంటండి. ఇది వైట్ మార్బుల్స్ని యూజ్ చేసి బ్లాక్లో క్యాలిగ్రఫీ రాశారు అరబిక్లో. ఈ క్యాలిగ్రఫీ వచ్చేసి సౌత్ మెయిన్ గేట్లో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ మ్యూజియంలో ఉంటుందట ఈ క్యాలిగ్రఫీ. ఫ్రెండ్స్, ఈ క్యాలిగ్రఫీలో ఈ వాల్స్ పైన ఒకటి రాశారట. ఇది ఖురాన్ నుండి తీసుకొని రాసిన కొన్ని అక్షరాలు నేను చెప్తానండి ఇప్పుడు. ఓ సోల్ తో ఆర్ట్ ఎట్ రెస్ట్, రిటర్న్ టు ద లార్డ్, పీస్ విత్ హిమ్ అండ్ హీ ఎట్ పీస్ విత్ యూ అని అరబిక్ క్యాలిగ్రఫీలో రాశారటండి. చాలా గొప్పగా రాశారు. దాని మీనింగ్ ఏంటంటే, ఓ ప్రాణమా, నీవు విశ్రాంతిలో ఉన్నావు, దేవుడితో సమాధానం కలిగి ఉండు, ఆ దేవుడి దగ్గరికి తిరిగి రమ్ము, ఆ దేవుడు నీతో సమాధానం కలిగి ఉండును అని దీని అర్థం అంట. చాలా గొప్పగా రాశారండి ఆ వాల్స్ పైన అరబిక్ క్యాలిగ్రఫీ. తాజ్మహల్ అయితే చూసాము. ఇప్పుడు లోపలి ఈ ముంతాజ్ మహల్ గారి సమాధి చూడడానికి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మేము లోపలికి వెళుతున్నామండి. ఈ లోపలికి వెళ్ళి చూస్తే ముంతాజ్ గారి ఈ సమాధి ఉన్నది చూడండి, ఒక మహా అద్భుతం లాగా. చూడండి, లోపల సెక్యూరిటీ రీజన్ వల్ల నేను సమాధిని వీడియో తీయలేదు. బట్ ఏంటంటే చాలా అందంగా ఉన్నదండి. చూడండి, ఇక్కడ నుండి చూపిస్తున్నా అయినా కానీ చూడండి ఎంత బాగుందో. లోపల షాజహాన్ గారి ప్రేమ చిహ్నం ఈ ముంతాజ్ గారి సమాధి. చూడండి ఎంత బాగుందో. మీకు సరిగా కనిపించకపోవచ్చు. మొత్తానికైతే తాజ్మహల్ చూసేసామండి. ఇప్పుడైతే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పక్కన యమునా నది తీరాన తాజ్మహల్ పక్కన చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎట్ ది సేమ్ టైం మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. ఇంతటి అదృష్టం మాకు దక్కిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఒకవైపు ఫోటోలు దిగుతూ, ఒకవైపు వీడియోలు చేస్తూ, ఒకవైపు దాన్ని అనుభవిస్తూ చూస్తూ ఒక సంతోషం మిగిల్చుకొని వచ్చామండి. ఒక జ్ఞాపకాన్ని మేము కూడబెట్టుకొని వచ్చాము అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఉందండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో టూర్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. దిస్ ఈజ్ చెన్నైలో తెలంగాణ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.